గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి దువ్వాడ పోలీస్ స్టేషన్ లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై కంప్లైంట్ ఇవ్వటానికి అని వెళ్లిన వైనంలో దేశ చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏబిఎన్లో కొత్త పలుకు పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, పార్టీని, ముఖ్యంగా పార్టీ నాయకుల భార్యలను నీచ నికృష్టమైన భాషతో దూషించి చేసిన తప్పుకు క్షమాపణ చెప్పకపోగా మరింత దిగజారి ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా దీనిపై ఏబిఎన్ రాధాకృష్ణ పైన ప్రచారం చేసిన వ్యక్తుల అందరిపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో దువ్వాడ పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ గారికి లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చి ఏబిఎన్ రాధాకృష్ణ పైన ప్రచారం చేసిన వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, వార్డు పరిశీలకులు, జిల్లా కమిటీ సభ్యులు, రాష్ట్ర, జిల్లా నియోజకవర్గం వార్డు అనుబంధ విభాగాల కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాధాకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే వాళ్ళు మహిళను ఉద్దేశించి భర్తలు తన భార్యని పెళ్లిగా అనుకొని పెళ్లి సంబంధాలు వెతకాలని ఆయన చెప్పడం అంటే నిజంగా ఆయన అసలు ఏ విధంగా మాట్లాడుతుండో, అసలు ఎంత వయసుండి ఇన్ని సంవత్సరాలు ఆయన ఒక పత్రికను రన్ చేస్తూ, ఒక టీవీ ఛానల్, ఒక పత్రికను రన్ చేస్తూ ఈ విధంగా ఈ మాటలో ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేదరించుకుంటారు. ఎంత కేవలం చెట్టు వ్యాపారం చేసుకోవడం. అమరావతి ఏదైతే మంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మావికన్ అని పెట్టి ఆయన ఈ యొక్క మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ప్రాంతంలో రాజధాని కట్ట ఆ ఆలోచనని ఆయన చెప్పడం జరిగింది. మనకి ఈ రాజధాని అయిపోతే ఈ ప్రాంతాల్లో పెడితే ఎవరు ఈ 3 లక్షల కోట్లు రాజధాని దేనికి? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ వాళ్ళు సొంత మనుషుల కోసం ఆయన ఈ యొక్క అమరావతి 3,000 ఇంకా 30,000 ఎకరాలు ఆయన ఎక్వేషన్ పెడతానంటున్నారు. కేవలం వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి, వాళ్ళు లబ్ధి పొందడానికి తప్ప వేరే విధంగా కాదు. ఈ రాష్ట్రంలో చాలా విపరీతమైన అవినీతి పెరిగిపోయింది. మామూలు అవినీతి కాదు, రాష్ట్రం అంతా కూడా అవినీతితో రన్ అవుతుంది. ఇక్కడ మరి దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంత అవినీతి ఎప్పుడూ చూడలేదండి. ప్రతి దాంట్లో ఎంఆర్ ఆఫీస్కి వెళ్తా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఎమ్మెల్యేలు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ప్రతిదీ కూడా అవినీతి. పండగలప్పుడు ప్యాకాట్లు ఆడించడం, క్లబ్ డ్యాన్స్లు చేయించడం అంతా కూడా చాలా వరస్ట్గా ఈ రాష్ట్రం తయారైంది. డైవర్ట్ చేయడం కోసం, కేవలం డైవర్షన్ కోసం వీళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడడం, వీళ్ళు ఏమన్నా వాళ్ళ గురించి మాట్లాడితే వీళ్ళకు ఎల్లో మీడియాకు ఉన్నటువంటి మీడియా సంస్థల ద్వారా టాపిక్ని డైవర్ట్ చేస్తూ, ప్రతిసారి కూడా టాపిక్ని డైవర్ట్ చేస్తూ దాన్ని ప్రజలందరూ కూడా మావిగాన్ కోసం ఆలోచించే టైంలో దీన్ని డైవర్షన్ పాలిటిక్స్. మరి ఎంత విపరీతమైన అవినీతి. ఇంకా అసలు మన బాబు విపరీతమైన కరప్షన్. 3% 4 కమిషన్ తక్కువైతే ఎక్కడ ఏ కాంట్రాక్టులు అడలేకపోతున్నారు. కాంట్రాక్టులు అందరూ సచివాలయం అక్కడ కాంట్రాక్ట్ బిల్ చేయడానికి 15% కమిషన్. అందరూ కూడా ఆ గవర్నమెంట్ ఒకటో రెండో ఆంధ్రజ్యోతి ఏబిఎన్ అనే ఆంధ్రజ్యోతి పత్రిక, ఆంధ్రజ్యోతి ఎడిటర్ అయిన రాధాకృష్ణ చేసినటువంటి చులకన పదాలు, మహిళలపై అసత్య ప్రచారాలు, ఇది పత్రిక ముఖంగా రాయడము, అలాగే మీడియా ముఖంగా చూపించడము ఈ రాష్ట్ర మహిళలందరినీ కించపరిచే విధంగా ఉన్నాయి. మీ ఇంట్లో మహిళలు లేరా రాధాకృష్ణ అని ఈరోజు మేము అడుగుతున్నాము. నీకు తల్లి లేదా? నిన్ను తల్లి కనలేదా? ఒక మహిళామూర్తి కనలేదా? అలాగే నీకు భార్య లేదా? నీకు చెల్లెలు లేదా? మీ ఇంట్లో కూడా మహిళామూర్తులు ఉన్నారు కదా, నీకు మహిళలు గౌరవించడం ఎందుకు రావట్లేదు?
కేవలం నువ్వు చంద్రబాబు నాయుడు లోకేష్ తొత్తుగా పనిచేస్తున్నావు కాబట్టి నీ పత్రిక ద్వారా వాళ్ళ దగ్గర మెప్పు పొందడానికి వాళ్ళ పాలేరుగా పనిచేస్తున్నావు కాబట్టి ఈ రోజు మహిళలందరినీ కించపరుస్తూ వైఎస్ఆర్ పార్టీ అన్నా వైఎస్ఆర్ పార్టీ మహిళలన్నా ఈ రాష్ట్ర మహిళలన్నా నీకు నీచంగా కనబడుతున్నారు. ఆ మహిళలు నీకు బుద్ధి చెప్పే రోజు ఆసన్నమైందని మేము చెప్తున్నాం. ఈ రోజు నువ్వు రోడ్డు ఎక్కితే మహిళలందరూ చెప్పులతో కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు కనిపించాలంటే భయపడే పరిస్థితి ఏర్పడుతుంది రోడ్డు మీద. కాబట్టి మహిళల్ని చులకనగా చేసే విధానం నువ్వు మానుకోవాలని నిన్న చేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా అలాగే పార్టీ నాయకులందరూ కూడా ఈ రోజు ధర్నాలో పాల్గొన్నాం. ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో కూడా పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించి మీ మీద కంప్లైంట్ ఉండో ఈ కంప్లైంట్ ని తప్పకుండా పోలీసులు తీసుకొని రాధాకృష్ణ అరెస్ట్ చేయాలని మేము ఈ పత్రికను కూడా మూసివేయాలని, ఈ పత్రిక ద్వారా పత్రికా స్వేచ్ఛకు కూడా ఉన్నటువంటి పత్రికలు కూడా తప్పుడు ప్రచారం వెళ్తుంది పత్రికల మీద. కాబట్టి ఏబిఎన్ అనే పత్రికా మీడియాను మూసివేయాలని మహిళల ద్వారా డిమాండ్ చేస్తున్నామండి. విషయం ఏంటంటే ప్రజలను ఉద్దేశించి మహిళలను ఉద్దేశించి ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనే పెద్ద సంస్థ మీ అందరికీ ఆదరణ కలిగి ప్రజల ఉద్దేశం గురించి ప్రజల నాడిని మీరు ఉంటారని చెప్తే మీరు పుట్టించే అమ్మని చెల్లిని కూడా దూషించే స్థితిలో మీరు ఉన్నారని చెప్పి ప్రజలందరూ తలదించుకునే స్థితిలో ప్రజలందరూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనే సంస్థ ప్రజల వద్దకు మిమ్మల్ని ఆలోచిస్తుంటే ఈరోజు మీరు చేస్తున్న పని కూటమి ప్రభుత్వాలకి వాళ్ళకి ఏదైనా చిన్నది మాట్లాడితే మన రాష్ట్రం గురించి బాగు గురించి మాట్లాడితే మీరు మహిళల గురించి అలాగే మీరు ప్రతి ఒక్కరి గురించి మాట్లాడడం సమంజసం కాదు. మీరు తప్పకుండా రాబోయే రోజుల్లో ఇలాంటి ఉంటే మాత్రం మీ మీద ఎన్నో చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అలాగే ప్రజలు కూడా ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని ఏబిఎన్ ఛానల్ని కూడా వీళ్ళు కూటమి నాయకులకి మాత్రమే అదే మంచి చేసే యోచనలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం పేద బడుగు బలహీన వర్గాల గురించి ఏనాడైనా సరే ఏ ఒక్క అక్షరమైనా మంచిగా రాశారేమో ఈ 2 సంవత్సరాల్లో మీరు ఆలోచించి చేయండి. ఓన్లీ ఈ యొక్క సిబిఎన్ అలాగే జనసేన బీజేపీ పార్టీ నాయకులకి మాత్రమే మంచి చేసే